నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో నేషనల్ డే మరియు లిబరేషన్ డే సందర్భంగా కువైట్ మున్సిపాలిటీ కీలక ప్రకటన చేసింది. అలాగే కొత్త రూల్ అమల్లో ఉందని చెప్పేసి ప్రకటించిందనమాట. వివరాల్లోకి వెళితే కువైట్ మున్సిపాలిటీ జాతీయ వేడుకల సమయంలో కువైటీ పౌరులు నాగరిక ప్రవర్తనను కొనసాగించాలని, కువైట్ సమాజం యొక్క అవగాహన మరియు దేశభక్తి స్ఫూర్తిని ప్రతిబింబించాలని కోరింది. ఆనందం మరియు దేశభక్తి యొక్క వ్యక్తీకరణలు ప్రజలు ఉండే స్థలాలను శుభ్రంగా ఉంచడంతో కలిసి ఉండాలని నొక్కి చెప్పింది. చెత్త వేయడం దేశ నాగరిక ప్రతిష్టను దెబ్బతీస్తుంది మరియు వీధులను, ఉద్యానవనాలు మరియు ప్రజా సౌకర్యాల భద్రతను ప్రభావితం చేస్తుందని చెప్పి మున్సిపాలిటీ గుర్తు చేసింది. ఈ ప్రాంతాలను శుభ్రంగా మరియు సురక్షితంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. అలాగే బెలూన్లు మరియు వాటర్ గన్లను ఉపయోగించకుండా ఉండవలసిన అవసరాన్ని హైలైట్ చేసింది. ఇది గందరగోళం లేదా నష్టాన్ని కలిగిస్తూ ఉంది. కువైటీ పౌరులు బాధ్యాయుతంగా జరుపుకోవడానికి మరియు కువైట్ సమాజం యొక్క సానుకూల ఇమేజ్ను ప్రదర్శించడానికి ప్రోత్సహించాలని చెప్పి కువైట్ మున్సిపాలిటీ కోరింది. ప్రస్తుతం కువైట్లో జాతీయ వేడుకలు మనం చూసుకుంటే కొంతమంది కువైటీ పౌరులు రోడ్లపైకి వచ్చి వాహనాలతో విన్యాసాలు చేయడం, అలాగే హారన్లు కొట్టుకుంటూ ప్రజలకు ఇబ్బంది కలిగించేలా చేయడం, అలాగే కువైట్లో ఉన్న కొంతమంది పిల్లనాయాలు ఎవరైతే ఉన్నారో వాటర్ గన్లు, వాటర్ బెలూన్లు తీసుకొని రోడ్లపైన వెళుతూ ఉన్న వాహనాల మీద, అలాగే ప్రవాసులు నడుచుకొని వెళుతూ ఉంటే వాటర్ బెలూన్లతో వాళ్ళపైన దాడులు చేస్తూ ఉంటారు. అలాగే వాటర్ బెలూన్లతో వాహనాలపైన దాడి చేసినప్పుడు ఆ యొక్క అద్దాలు ఏవైతే ఉన్నాయో అవి పగిలిపోయి చాలా మందికి కళ్ళల్లో గాజొప్పులు ఏవైతే ఉన్నాయో అవి కుచ్చుకొని హాస్పిటల్లో చేరిన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పేసి, కొంతమంది కంటి చూపు కోల్పోతే మరికొంతమంది కంటికి గాయాలయ్యాయని చెప్పేసి, గత సంవత్సరాలలో జరిగిన డ్యామేజ్ ఏదైతే ఉందో ఈ సంవత్సరం జరగకుండా ఉండాలంటే తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలకు క్రమశిక్షణ నేర్పించాలి, జాతీయ వేడుకలను ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి, కువైట్ దేశ యొక్క ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా దిగదార్చే విధంగా ఇటువంటి పనులు చేయవద్దని చెప్పేసి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు కువైట్ మున్సిపాలిటీ తెలిపింది. మరి కువైటీ ప్రజలు ఎలా జరుపుకుంటారో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.